వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పుదీనా పచ్చడి సింపుల్గా ఎలా తయారు చేస్తారో చూద్దాము. మనకి కూరగాయలు అలా లేనప్పుడు ఇలాంటి పుదీనా పచ్చడిని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ ఒక్క పచ్చడితో కూడా మనము అన్నం అంతా తినేయచ్చు. అంత టేస్టీగా ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మరి నాతో పాటు మీరు కూడా చూడండి. అన్నప్పుడు ఇలాగా ఆకులనంతా కాడల నుంచి విడి చేసుకోవాలి. అన్నప్పుడు నేను 3 పుదీనా కట్టలను అయితే తీసుకున్నానండి. ఈ పుదీనా పచ్చడిని రకరకాలుగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు పుదీనా పచ్చడికి బాగా కడిగేసి పెట్టాలి. ఈ ఆకుల్ని పెట్టుకోవాలి రెడీగా. తర్వాత మనం కొంచెము నువ్వుల్ని ఇలా కొంచెం తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. జీలకర్ర, రుచికి తగ్గట్టు చింతపండుని తీసుకోవాలి. తర్వాత చిన్నుల్లిపాయలని కూడా కొన్ని తీసుకోవాలి, పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. అలాగా ఉప్పు కూడా కావాలి దీనికి. తర్వాత టమాటాలు, మనకి పచ్చడి బట్టి టమాటాలు తీసుకోవాలి. తర్వాత మనకి కొంచెం శనగపప్పును కూడా తీసుకోవాలి. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక బాణలు తీసుకుంటాము. ఫస్ట్ మనము నువ్వుల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా నువ్వుల్ని ఫ్రై చేసుకున్నాక ఈ పచ్చడిని పల్లీలతో తయారు చేసుకుంటారు. చిన్న నువ్వుల్ని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనము ఆయిల్ వేయాలి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేడయింది కదా, ఆయిల్లో ఈ పచ్చిమిరపకాయలు వేస్తాము. కొందరు పచ్చిమిరపకాయల బదులు ఎండుమిరపకాయలని వాడతారు. ఫ్రై అయిన పచ్చిమిరపకాయలని ఇలా తీసేసుకోవాలి. మిగిలిన ఆయిల్లోనే పుదీనా ఆకుల్ని బాగా కడిగి పక్కన ఉంచాం కదండి. ఆ ఆయిల్లోనే ఈ పుదీనా ఆకుల్ని వేసి బాగా ఫ్రై చేయాలి. పుదీనా ఆకుల్లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేస్తాము. తర్వాత ఫ్రై అయిన పుదీనా ఆకును కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. ప్లేట్లో తీసేసుకొని ఈ బాండీలోనే ఉన్న ఆయిల్లో మనము టమాటా ముక్కల్ని ప్లస్ దాంతోపాటు కొంచెం చింతపండుని కూడా వేసి బాగా మగ్గించాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే తొందరగా ఉడిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు వేసి ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసాం కదా, దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఈ వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. జీలకర్రని కూడా ఇప్పుడు వేసుకోవాలి. పుదీనా ఆకును కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే మగ్గించి పెట్టిన చింతపండు టమాటా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనం గ్రైండ్ చేసింది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము దీనికి పోపు వేయాలన్నమాట. పోపులకి ఏమేమి తీసుకోవాలో చూపిస్తాను చూడండి. పోపులకి జీలకర్ర తీసుకున్నాము, మినపప్పు తీసుకున్నాం కదా. కాస్త నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు, మినప్పప్పు, వెల్లుల్లిపాయ చేయాలి. పోపుకి ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని
పోపులో ఆయిల్ని నేను తక్కువ అయితే వేసానండి. పోపు వేసిన దాంట్లో ఈ పచ్చడిని అంతా వేసేసుకోవాలి. తీసేస్తాను. చూసారు కదండి, ఎంతో టేస్టీకరమైన ఈ పుదీనా పచ్చడి మనకి హెల్త్కి కూడా మంచిది, జీర్ణశక్తికి మంచిది. ఈ పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది. మా ఇంట్లో ముగ్గురే కాబట్టి నేను ఎక్కువ పచ్చడిని అయితే చేయలేదు. ఇది పుదీనా పచ్చడి ఎలా తయారు చేశారో చూశారు కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.